అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. మా అన్నయ్య కొడుకు జయకృష్ణ హీరోగా మీ ముందుకు వస్తున్నాడు. మా నాన్నగారి అభిమానులు, నా అభిమానులు జయకృష్ణను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇది మహేష్ బాబు గారి నుంచి వచ్చిన ఓ వీడియో మెసేజ్. శ్రీనివాస మంగాపురం సినిమాను మహేష్ బాబు గారు చూశారని, ఆయనకు ఈ సినిమా బాగా నచ్చిందంటూ హీరో జయకృష్ణ మాత్రమే కాదు, దర్శకుడు అజయ్ భూపతి గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి నిజంగానే శ్రీనివాస మంగాపురం సినిమా అంత బాగుందా? హీరోగా జయకృష్ణ మొదటి హిట్ కొట్టినట్టేనా? చాన్నాళ్ల తర్వాత మంచు మోహన్ బాబు గారు ప్రధాన పాత్రలో ఈ సినిమా హిట్టా, ఫట్టా, వరస్టా అన్న వివరాలను ఈ రివ్యూలో క్లియర్గా చెప్పుకుందాం. శ్రీనివాస మంగాపురం సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పటికే ఎన్నో వందలు వేల తెలుగు సినిమాలు చూసిన పాత చింతకాయ కథే. మొదటి చూపులని హీరోయిన్ చూసి మన హీరో ఇష్టపడతాడు. ఆమె వెంట పడుతూ ఆమె తనను ప్రేమించేలా చేసుకోవాలనుకుంటాడు. ఎలాగోలా హీరోయిన్కు స్నేహితుడిగా మారిపోతాడు. కట్ చేస్తే ఓ శుభముహూర్తాన తన ఎంగేజ్మెంట్ కార్డును తీసుకొచ్చి హీరో చేతిలో పెడుతుందా హీరోయిన్. నా ఎంగేజ్మెంట్కు తప్పకుండా రావాలని హీరోను ఆహ్వానిస్తుంది. కానీ మన హీరో మాత్రం ఈ మంగ నాదే, ఎంగేజ్మెంట్ మాత్రమే కదా అయింది, పెళ్లి కాలేదు కదా, పెళ్ళయ్యే వరకు నా ప్రేమను పరీక్షించుకుంటా, ఆమెను నా సొంతం చేసుకుంటా అంటాడు. కట్ చేస్తే హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫోటోల్లో మన హీరోని చూసి హీరోయిన్ మేనత్త ఉలిక్కి పడుతుంది. ఈ కుర్రాడు ఇక్కడికెందుకు వచ్చాడు, వీడిప్పుడు ఎక్కడ ఉన్నాడంటూ వెతుక్కుంటూ మన హీరో వద్దకు వెళ్తుంది. అసలు హీరోయిన్ మేనత్తకు మన హీరోకు మధ్య సంబంధం ఏంటి, హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన హీరో గారు ఏరి కోరి మరి మన హీరోయిన్నే వెతుక్కుంటూ బళ్ళారి నుంచి తిరుపతికి రావాల్సిన అవసరం ఏంటి అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది చెప్పుకునే ముందు హీరో ఘట్టమనేని జయకృష్ణ గురించి కాస్త అయినా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. యాక్షన్ ఎపిసోడ్స్లో జయకృష్ణ బాగా కష్టపడ్డాడు. కొన్ని సీన్లలో బాబాయిని ఇమిటేట్ చేసి పర్లేదనిపించుకున్నాడు. బాబాయ్ లాగా ఎగిరి మరీ లుంగి కట్టుకోవటం, బాబాయ్ లాగా రన్నింగ్ చేయటం, బాబాయ్ లాగా హీరోయిన్ను టీజ్ చేయడం వంటి సీన్లలో అచ్చం మహేష్ బాబుని తలపించాడు. కృష్ణ గారు కానీ మహేష్ బాబు గారు కానీ డ్యాన్స్ విషయంలో ఓ మెట్టు వెనకే ఉంటారు. కానీ ఈ జయకృష్ణ మాత్రం మొదటి సినిమాలోనే డ్యాన్స్ విషయంలో మంచి టాలెంట్ను చూపించాడు. ఎలా నటించాడు, యాక్టింగ్ బాగా చేశాడా లేదా అన్న అంశాల గురించి పక్కన పెడితే కెమెరా ముందు భయం లేకుండా, బెరుకు లేకుండా, తడబాటు లేకుండా మాత్రం కనిపించాడు. ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అప్పుడే పలకపోవచ్చు, కామెడీని పండించలేకపోవచ్చు, ఎమోషనల్ సీన్లలో నటుడిగా తేలిపోవచ్చు. కానీ మొదటి సినిమాయే కదా, పర్లేదులే బాగానే చేశాడులే అన్న అభిప్రాయం మాత్రం ప్రేక్షకుల నుంచి రావడం పక్క. సగటు సినీ అభిమానుల నుంచి నటుడిగా పాస్ మార్కులను వేయించుకోవటం పక్క. ఇక ఈ సినిమా రిజల్ట్ ఏంటన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఓ కుర్రాడిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ వచ్చిందంటే ఓ దర్శకుడు ఎలాంటి మంచి కథను రెడీ చేయాలి. ప్రయోగాలకి పెట్టింది పేరైన కృష్ణ గారి వారసుడు ఓ ప్రయోగాత్మక కథతోనే ఎంట్రీ ఇస్తే ఇండస్ట్రీలో ఎంత మంచి బజ్ ఉండేది. అసలే ప్రేక్షకులు వెరైటీ కథలను కోరుకుంటున్న కాలమిది. రొటీన్ కథలను పక్కన పడేస్తున్న కాలమిది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రొటీన్ కథతో వస్తే డిజాస్టర్లుగా ఫలితాన్ని ఇచ్చేస్తున్న రోజులు ఇవి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, సస్పెన్స్ ఉందా, షాకింగ్ సీన్లు ఉన్నాయా, ట్విస్టులు బాగున్నాయా, కొత్త పాయింట్తోనే ఈ సినిమాని తీశారా అంటూ ఆరా తీసి మరీ థియేటర్లకు వెళ్తున్న రోజులు ఇవి. ఇవన్నీ తెలుసు కూడా ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఓ రొటీన్ కథతో సినిమాను చుట్టేశారు. 2018 సంవత్సరంలో వచ్చిన RX100 సినిమాలో ఓ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. యూత్కు కనెక్ట్ అయ్యే ఓ అద్భుతమైన పాయింట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన మహాసముద్రం సినిమా పక్కన పెడితే మంగళవారం సినిమా కూడా చాలా బాగుంటుంది. ట్విస్టులు బాగుంటాయి, షాకింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, ఓ సరికొత్త పాయింట్ కూడా ఉంటుంది. కానీ ఈ శ్రీనివాస మంగాపురంలో మాత్రం ఎంత వెతికి చూసినా కొత్తదనం ఏమీ కనిపించదు. పోనీ కథలో కొత్తదనం లేదు సరే, కథనంలో ఏమైనా ఉందా అంటే, స్క్రీన్ ప్లే బాగుందా అంటే, కామెడీ పండించే సీన్లు ఉన్నాయంటే అవి కూడా ఏ మాత్రం కనిపించవి. ఈ సినిమాలో మోహన్ బాబు గారిని వెంకటప్పయ్య నాయుడు అనే పాత్రలో చూపించారు. బళ్ళారిలో అతిపెద్ద డాన్గా చూపించారు. ఆయన పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా తెగ ప్రచారం చేశారు. కానీ ఈ సినిమాలో మాత్రం మోహన్ బాబు గారి పాత్ర తేలిపోయింది. తెర మీద ఆయన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. పైగా ఆయన పాత్రలోనే బోల్డ్ అని లోపాలు కనిపిస్తాయి.
బళ్ళారిని ఏలుతున్న పెద్ద మనిషిగా మోహన్ బాబును చూపిస్తారు. ఆయనకు శత్రువులు కూడా ఉన్నట్టుగా చూపిస్తారు. కానీ తన సొంత మనవణ్ణి చంపాలని చూసిన వాళ్ళ మాత్రం వదిలేస్తాడు. మనవణ్ణి తుపాకీతో కాల్చి కత్తులతో పొడిచి చావుకు దగ్గరగా చూపించిన వాళ్ళను ఈ వెంకటప్పై నాయుడు ఎందుకు వదిలేశాడు అన్నదానికి మాత్రం సినిమాలో సమాధానం కనిపించడు. తన మనవడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ప్రాణం కంటే మిన్నగా ఇష్టపడుతున్నాడని తెలిసిన ఆ తాత క్లైమాక్స్లో ఏ పనైతే చేశాడో దాన్ని ముందే ఎందుకు చేయలేదు అన్నదానికి కూడా దర్శకుడి నుంచి సమాధానం దొరకదు. మోహన్ బాబు గారి పాత్ర విషయంలోనే కాదు, ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా కూడా బోల్డ్ అన్ని మిస్టేక్స్ కనిపిస్తాయి. ఈ సినిమాలో ఓ సీన్లో హీరోను హీరోయిన్ బాబాయి కొట్టి చంపడానికి తీసుకెళ్తుంటాడు. సడన్గా ఎవరో వాళ్ళ కారు మీద అటాక్ చేసి హీరోయిన్ బాబాయిని చంపడానికి చుట్టుముడతారు. అప్పటిదాకా స్పృహలో లేని హీరో వెంటనే సడన్గా లేచి హీరోయిన్ బాబాయిని కాపాడతాడు. కట్ చేస్తే ఆ తర్వాతే ఓ విషయం తెలుస్తుంది, చంపడానికి వచ్చింది హీరోయిన్ బాబాయిని కాదు, హీరోను. మరి హీరోను వదిలేసి హీరోయిన్ బాబాయిని ఎందుకు చంపాలనుకుంటున్నారన్న దానికి సమాధానం ఉండదు. పోనీలే మన పనిని వీళ్ళే చేస్తున్నారు కదా అని హీరోయిన్ బాబాయ్కి వాళ్ళు హెల్ప్ చేయాల్సింది పోయి వాడినే ఎందుకు చంపాలని అనుకున్నారన్న దానికి సమాధానం దొరకదు. ఒక సీన్లో హీరోయిన్ను మన హీరో ఇబ్బంది పెట్టడాన్ని హీరోయిన్ బాబాయ్ కళ్ళారా చూస్తారు. ఆ తర్వాతే మనం ఇందాక చెప్పుకున్న సీన్ వస్తుంది. అసలు ఈ కుర్రాడు ఎవడు, మన అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, మన అమ్మాయి వెనక ఎందుకు తిరుగుతున్నాడు అని కనుక్కునేందుకు కూడా హీరోయిన్ బాబాయ్ ప్రయత్నించాడు. పైగా నన్నెవరో చంపడానికి వస్తే ఈ కుర్రాడు కాపాడాడు అంటూ హీరోయిన్ తండ్రికి హీరో గురించి గొప్పలు కూడా చెప్తాడు. ఇదేం లాజిక్కో అసలు అర్థం కాదు. అంతేకాదు హీరోయిన్ తండ్రికి ఈ సినిమాలో కొలపిచ్చి ఎక్కువ. మొట్టమొదటి సీన్లోనే ఆ విషయాన్ని చూపిస్తారు. అలాంటిది క్లైమాక్స్లో హీరోకు తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎందుకు ఒప్పుకున్నారు అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. వెంకటప్పయ్య నాయుడిని చూసి భయపడ్డా, కులం వేరైనా సరే గొప్పింటికే ఇస్తున్నాను కదా అన్న భావన, లేక కూతురు ప్రేమను గౌరవించాడా, అసలు ఎందుకు కొలపిచ్చితో ఊగిపోయే ఆ తండ్రి సరంగా మారిపోయాడు అన్నదానికి లాజిక్ లేదు. అంతేకాదు సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్కి మధ్య ఓ వింత లవ్ ట్రాక్ను దర్శకుడు రాసుకున్నాడు. అదేదో గొప్ప మ్యాజిక్ చేస్తుందని భావించాడు. కట్ చేస్తే అంత చెత్త లవ్ స్టోరీ ఇంకేది లేదన్నంతగా ఉంటుందా ట్రాక్. హీరోకు చదువు సంఖ్యలో ఉండవు, బజార్ రౌడీలా తిరుగుతుంటాడు, కొట్లాటలు గొడవలు ఎప్పుడు చూసినా రక్తపాతమే. అయినా సరే మన హీరోయిన్ గారు హీరోయినే ప్రేమిస్తుందట. అది కూడా ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వన్ సైడ్ లవ్ ఇవ్వారన్నమాట. అసలు హీరోను హీరోయిన్ ఎందుకు ఇష్టపడింది అన్నదానికి కరెక్ట్ సమాధానం అయితే నాకైతే కనిపించలేదు. అంతేకాదు సెకండ్ హాఫ్లోనే ఓ చిన్నపాటి ట్విస్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ ఆ ట్విస్ట్ ఏమై ఉంటుందన్నది ఇంటర్వెల్లోనే ఊహించగలమనుకోండి, అది వేరే సంగతి. కన్న కూతురిని ఎవరైనా దొంగచాటుగా పెళ్లి చేసుకుంటే ఏ తండ్రైనా ఊరుకుంటాడా? సైలెంట్గా తన కూతురిని ఇంటికి తీసుకెళ్లిపోయి హీరోను వదిలేస్తారా? ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి మాత్రం అదే చేస్తాడు. సినిమాలో ఫస్ట్ సీన్లోనే హీరోయిన్ తండ్రిని చూపించిన విధానానికి సెకండ్ హాఫ్లో ఆ తండ్రి ప్రవర్తనకు చాలా 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 తేడా ఉంటుంది. వాడెవడు, వాడి అంతు చూడాలంటూ వేరంగా సృష్టిస్తాడనుకుంటే అసలు వాడి ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతాడా తండ్రి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలకు మన సినిమాలో లాజిక్స్ కనిపించవు. మోహన్ బాబు గారి పాత్రను సరిగా వాడుకోలేదు. సినిమాలో ఆయనకు సరైన ప్రయారిటీ కూడా లేదు. బ్రహ్మాజీ పాత్రతో కామెడీని పండించాలనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు. వీకే నరేష్ గారి పాత్రతో నవ్వులు పూయించాలని ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. పైగా వీకే నరేష్ పాత్రను చూస్తేనే యావగింపు వస్తుంటుంది. ఇంత చెత్త డైలాగ్స్ను ఈ పాత్రకు రాసారేంటన్న అభిప్రాయం కలుగుతుంది. ఓ దశలో అయితే అసలు RX100 మంగళవారం సినిమాలకు కథను రాసిన దర్శకుడైనా ఈ సినిమాకు కూడా కథను రాసిందన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ గారు సంగీత దర్శకత్వం వహించారట. అవసరం ఉన్నా లేకపోయినా బడబడమని BGM మొత్తం మోగిపోతుందిలే కానీ పాటలు మాత్రం ఏమాత్రం బాగోలేవు. ఒక్కటంటే ఒక్క పాట కూడా క్యాచ్ చేయగలేదు. మ్యూజికల్ హిట్గా నిలవలేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక్క పాట కూడా గుర్తుండదు. అసలు ఈ సినిమాలో పాటలు కూడా పదే పదే వస్తూ పోతూ ఆడియన్స్కు చిరాకు పుట్టిస్తుంటాయి. హీరోయిన్ చూసినప్పుడు ఓ పాట, హీరోయిన్ గారు ఫ్రెండ్గా ఓకే చేసినందుకు మరో పాట, ఊహల్లో ఓ పాట, ఫ్లాష్ బ్యాక్లో సేమ్ ప్యాటర్న్లో మరో 2-3 పాటలు, ఇలా పదే పదే పాటలు వస్తూ పోతూనే ఉంటాయి. హీరో గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ను చూపించడానికి పాటలను పెట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొత్త కథలను రాకపోయినా పర్లేదు, పాత కథలనే తీసుకుని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేను రాసుకుని ప్రేక్షకుల నుంచి ప్రశంసలను దక్కించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచినవి కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఈ శ్రీనివాస మంగాపురం సినిమాలోని పాత కథలో బోరింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, కామెడీ ఉండదు, ఎంగేజింగ్ సీన్లు లేవు, ట్విస్టులు లేవు, షాకింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు. పదే పదే వచ్చిపోయే పాటలతో ప్రేక్షకులకు తలనొప్పి వచ్చేస్తుంది. ఇక సెంటిమెంట్ సీన్లలో అయితే హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్కు దండేసి దండం పెట్టొచ్చు. యాక్టింగ్ పరంగా వాళ్ళ నటన గురించి మాట్లాడటం లేదు, కానీ ఆ సెంటిమెంట్ సీన్లలో దర్శకుడు రాసిన డైలాగ్స్ మాత్రం పరమ చెత్తగా ఉంటాయి. మొత్తానికి ఓ పెద్ద ఫ్యామిలీ హీరోను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ను అజయ్ భూపతి గారు చేజేతులుగా నాశనం చేసుకున్నారు. హిట్ సినిమాను ఇవ్వలేక బొక్కబోర్లా పడ్డారు. ఈ సినిమా ఫ్లాప్ అయిందంటే అందుకు ప్రధాన కారణం, ఏకైక కారణం అజయ్ భూపతి గారి. అసలు ఈ సినిమా కథలో ఏం నచ్చిందని హీరో గారు ఓకే చెప్పారో కూడా
ఎప్పటికీ అర్థం కాని మిస్టరీ. ఇక నుంచైనా ఘటమనేని జయకృష్ణ కాస్త జాగ్రత్త పడాలి. మొదటి సినిమా ఇచ్చిన చేదు అనుభవంతో కథల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలను మానేసి కొత్త తరహా కథలతో వరుస సినిమాలను తీస్తే ఖచ్చితంగా తెలుగు సినీ ప్రియులు జయకృష్ణ గారిని ఆదరిస్తారంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇదండి శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.